హలో అందరికీ, నేనైతే వచ్చేసిన. ఇగో ఎప్పుడైనా మసాలా కర్రీలు చేసుకుంటే ఎండు కొబ్బరి వేసుకుంటాం కదా దోశలు, ఇట్లా కాల్ చేసుకోవాలి, అప్పుడు సూపర్ ఫ్లేవర్ వస్తుంది, లేకపోతే పచ్చి పచ్చి వాసన వస్తుంది. సో ఇప్పుడైతే నేను మిర్చి కసాలను అయితే వేసుకోబోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఇట్లనే ఎంకరేజ్ చేయండి. అందరిని ఎంకరేజ్ చేసి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడైతే కొన్ని పల్లీలు, కొన్ని గసాలు, పట్టా, లవంగా, సాజీరా, ఇలాచి, ఎండుమిర్చి, మన జీలకర్ర, కొన్ని మెంతులు అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కొన్ని. సో తర్వాత ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకొని మన ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అయితే వేయించుకోవాలి. తర్వాత ఈ పౌడర్ అంతా పట్టేసుకొని అందులో ఈ ఆనియన్స్ కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం మిర్చి కసాలానికి మన బజ్జీ మిర్చి యూజ్ చేస్తాం. సో అవి తీసుకొని కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్క పెట్టుకోవాలి. ఆయిల్లో కొంచెం ఆనియన్స్, అల్లం పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు కూడా వేసుకొని ఈ పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయేదాకా కొంచెం వేయించుకొని ఉప్పు, కారం వేసుకోవాలి. అది కూడా పచ్చి వాసన పోయిన తర్వాత మిర్చీలు, అందులో డీప్ ఫ్రై చేసుకున్న మిర్చీలు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. తర్వాత చింతపండు పులుసు, ఇదే మెయిన్ ఐటమ్. ఇందులో పులుసు పోసేసుకోవాలి. సూపర్ ఉంటుంది. బగారా రైస్, చపాతి, దేనికైనా బాగుంటుంది. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్, ఇట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఎట్లుందో కూడా కమెంట్ చేయ దోస్తులు, మర్చిపోకర్రీ. కర్రీ అయితే కిరా.